హలో అండి. మేమందరం అయితే రెడీ అయ్యి సండే రోజు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. ఇక్కడ మా చన్ని బాబు ఆద్య ఆడుకుంటున్నారు. మమ్మల్ని చూసి ఒక్కసారి భయపడి ఏడిచాడనమాట. తర్వాత మళ్ళీ అలవాటైపోయి చిన్నగా మా దగ్గరికి అయితే వచ్చాడు. చూడండి మేమైతే ఇలా ఆడుతున్నాము సన్నిబాబుతో. వాళ్ళు అక్కడ డ్యాన్స్ వేస్తుందని చెప్పేసి సన్నిబాబు కూడా డ్యాన్స్ వేస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఇంకా మా మధ్యాహ్నం భోజనం అయితే రెడీ చేశారు. మా సన్నీతో ఆడుకుంటూ భోజనాలు అయితే చేసేసామన్నమాట. చూడండి ఇక్కడ మా సన్నీ అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాడు. మా చింతలు అయితే అందరికీ హాయ్ చెప్తుంది. మా తమ్ముడు, మా వారు, మా చెల్లి వాళ్ళు మేమందరం కలిసి ఇంకా భోజనాలు అయితే చేసేసాము. తర్వాత కొంచెం సేపు సన్నీబాబుతో అయితే ఆడుకున్నాము. భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా ఏం టైంపాస్ అవ్వట్లేదని చెప్పి మా తమ్ముడు వాళ్ళు అష్టచమ్మ అయితే ఆడడం మొదలుపెట్టారు. మా తమ్ముడు మా చెల్లి వాళ్ళు ఒక్కెళ్ళి, మా మరదలు వాళ్ళు ఒక్కెళ్ళి అనమాట. ఇంకా అందరు కలిసి అష్టచమ్మ అయితే ఆడుతున్నారు. అఫ్కోర్స్ మా మరదలు వాళ్ళే గెలిచారు, మా తమ్ముడు వాళ్ళు ఓడిపోయారు. తర్వాత ఇటువైపు నేనైతే సన్నీతో ఆడుకుంటున్నాను. చూడండి మా సన్నీబాబు అందరికీ హాయ్ చెప్తున్నాడు. అష్టచమ్మ అయిపోయిన తర్వాత మా సన్నీ అయితే చిక్రీ సాంగ్ పెడితే డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళు అక్కేస్తుందని చెప్పి ఆయన కూడా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. ఆ చిక్రీ సాంగ్ పెడితేనే వేస్తాడు మా సన్నీ అయితే. ఇంకా ఏ సాంగ్ వేయడు కానీ చిక్రీ సాంగ్ అయితే బాగా ఇష్టం అనమాట. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. కొంచెం సేపు అయితే ఇంకా చల్లబడిన దాకా మేము సన్నీ దగ్గరే ఉన్నాం అనమాట. తర్వాత మేమందరము రెడీ అయ్యి ఇంకా బయటకు వెళ్దామని అనుకున్నాము. మేమైతే ఇంకా కార్ బుక్ చేసుకున్నాము. అందరం ఒక దాంట్లో వెళ్ళొచ్చు అని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళు, చెల్లి వాళ్ళు అందరం కలిసి మేమైతే కార్లో వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాము. ఇక్కడ నేను మా సన్నీ ముందు కూర్చున్నాము. చూడండి మా సన్నీ బాబు ఎంత బాగా రెడీ అయ్యాడు. మేమైతే ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాము. మా చింతల్లి స్టెప్స్ పెడుతుంది. మా సన్నీ అయితే కార్లో నిద్రపోయాడు. తర్వాత ఇంకా ట్యాంక్ బండ్ మీద నడుచుకుంటూ వాళ్ళని అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. కొంచెం సేపు ఇక్కడ ఫోటోలు, వీడియోలు అయితే చేసుకున్నాము. అక్కడ నుంచి తర్వాత మేము కొంచెం ముందుకు వెళ్ళి ఏమైనా తినాలి అనిపిస్తే తినేసాం అనమాట. తర్వాత ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు రింగ్స్ అయితే చూసుకుంటున్నారు. మా తమ్ముడు, మరదలు. తర్వాత మా చింతలు అయితే డ్యాన్స్లు వేస్తుంది పైన ఎక్కి స్టెప్స్ మీద. తర్వాత ఇంకా అక్కడ నుంచి మేమైతే ఎన్టీఆర్ పార్క్కి అయితే వెళ్ళామన్నమాట. దారిలో మా వారు నాకు మొక్కజొన్న ఒక కంకి కొనిస్తే తినుకుంటూ వెళ్తున్నాము. మేమైతే ఎన్టీఆర్ పార్కులోకి అయితే వచ్చేసాము. చూడండి ఇదైతే ఎన్టీఆర్ పార్క్ అన్నమాట. ఇంక పక్కన అందరూ వీడియోలు అయితే తీసుకుంటున్నారు. మా వారైతే సన్నీ కోసం అని చెప్పి బెలూన్ అయితే కొనుక్కొచ్చాడు, ఆయన ఏడుస్తున్నాడని. ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే మా చింతల్లి అన్నీ చెప్పేసింది అనమాట. పైనాపిల్ చెప్పింది, బనానా, గ్రేప్స్ అన్నీ చెప్పేసింది మా చింతల్లి. అక్కడికి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటుంది. అటు తిరిగిన తర్వాత కొంచెం సేపు కూర్చున్నామని ఇక్కడ మేము అయితే ఒక గార్డెన్లో అయితే కూర్చున్నాము. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. తర్వాత ఇక్కడ ఫౌంటైన్ దగ్గర మా సన్నీని అయితే ఆడించుకుంటూ ఫోటోలు, వీడియోలు అయితే దిగాము. మా వారైతే చిన్నపిల్లలాగా ఇంకా ఫౌంటైన్లోకి అయితే దిగేసి సన్నీని అయితే ఆడిస్తున్నాడు అనమాట వాటర్తో. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ జెయింట్ విల్లు, హంసలు ఇవన్నీ అయితే ఉన్నాయి. పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయన్నమాట. మా వాళ్ళు అక్కడ పిల్లలు ఆడించేవి వాటి దగ్గరికి వెళ్ళారు. సన్నీని, ఆద్యాని ఆడించడానికి అయితే వెళ్ళారనమాట. మేమైతే ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చాము. చూడండి మా సన్నీని అయితే ఎత్తుకున్నాడు మా వారు. ఆయన అయితే ఒక క్షణం వదిలిపెట్టట్లేదు. తర్వాత ఇక్కడ మా ఆద్య అయితే జారుడు బల్ల అయితే ఎక్కింది. మా తమ్ముడు వాళ్ళేమో ఇంకా హంస ఎక్కాలని ట్రై చేశారు. ఒక్కొక్కరికి 80 రూపాయలు అయితే టికెట్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. అమ్మో అంత రేటా అని చెప్పేసి వద్దని అక్కడ నుంచి చూసుకున్నారు. చూడండి మా ఆద్య పాప అయితే జారుడు బల్ల ఎక్కేసింది, జారుతుంది. పైకి ఎక్కుతుంది, జారుతుంది, ఎక్కుతుంది, జారుతుంది అనమాట. దానికి కూడా 80 రూపీస్ తీసుకున్నారు.
కానీ హెవీ రేట్స్ అయితే పెట్టారనమాట. ఇంకా మేమైతే ఏమీ ఎక్కలేదు, ఒట్టిగా అన్నీ చూసుకుంటూ వచ్చాము. పాపం ఈ హంస ఎక్కుదామని చాలా ట్రై చేశారు కానీ ఒక్కొక్కరికి రేట్ ఎక్కువైపోయింది. టికెట్ అమౌంట్ మొత్తం దానికే అయిపోతాయని చెప్పేసి మేమైతే ఎక్కలేదన్నమాట. ఇంకా పక్క నుండి చూసామంతే. తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ పక్కనే ఒక ఫౌంటైన్ కనిపించింది, అక్కడ కూడా ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. ఇంకా మా ఆద్య పాప అయితే ఆ వాటర్లో బాగా ఆడుకోవాలని ట్రై చేసింది. ఆ వాటర్ ఫ్లో అంతా మీద పడతా ఉంటే మా వారైతే ఇంకా చిన్నపిల్లల్లాగా ఆడుకుంటున్నారు. మా ఆద్య పాపను ఇంకా మా వారైతే బాగా ఎంజాయ్ చేశారు పార్క్లో వాళ్ళిద్దరే. అక్కడ వాటర్ ఫ్లో అయితే పడుతుంది, ఇంకా మీద కూడా పడుతున్నాయి అన్నమాట, జల్లులాగా పడుతుంది. దాన్ని వాళ్ళిద్దరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు.